హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 16. నేను ఫస్ట్ 15 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా వీడియోస్ని 70% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అని అనలిటిక్స్లో చూపిస్తుంది. సో అందరూ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 16 స్టార్టింగ్లో లూరెన్ రిటర్న్ వెళ్తూ మూదాయ్ 2తో మాట్లాడిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నా లైఫ్లో మూదాయ్ లేకపోతే ఏమీ లేనట్టే అని డిసైడ్ అయ్యి కార్ రివర్స్ చేసి మళ్ళీ సైకాలజీ క్లినిక్ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి మిస్ హాంగ్ కంగారు పడుతూ ఒక నోట్ తీసుకొచ్చి అందులో తన కోసం ఎవరు వెతకొద్దు అని రాసిపెట్టిందని, మూదాయ్ 2 అది రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్తుందన్నమాట. ఇంకోవైపు ట్రైన్లో వెళ్తున్న మూదాయ్ 2ని చూస్తాం. ట్రైన్లో జారా అనే అమ్మాయిని ఎవరో ఒక అతను అసలు చేస్తుంటే మూదాయ్ 2 ఆమెకి హెల్ప్ చేస్తుంది అతన్ని కొట్టి. తర్వాత జారాకి ఆ కృతజ్ఞత వల్ల మూదాయ్ 2 లింక్ సిటీలో ఎవరినో సర్చ్ చేయడానికి వచ్చింది అండ్ ఉండడానికి ప్లేస్ లేదు అని తెలిసి వాళ్ళ ఆంటీ రెస్టారెంట్లో హెల్ప్ చేస్తూ మా దగ్గరే ఉండు అని ఇన్వైట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో జారా మూదాయ్ 2ని వాళ్ళ ఆంటీ రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి ఆంటీని పరిచయం చేస్తుంది. మూదాయ్ 2 రెస్టారెంట్లో డిషెస్ వాష్ చేయడంలో హెల్ప్ చేస్తాను అని అంటుంది. జారా మూదాయ్ 2కి తన రూమ్ని కూడా చూపిస్తుంది అన్నమాట. ఇంకోవైపు మిస్ హాంగ్ అండ్ లూరెన్కి మూదాయ్ ఎక్కడికి వెళ్ళిందో ఇంకా తెలీదు. లూరెన్ ఫీనిక్స్ పెవిలియన్ ఓపెనింగ్ ఉన్న రెస్టారెంట్ ఓపెనింగ్ ఉన్న దాన్ని హోల్డ్లో పెట్టి మూదాయ్ సర్చ్ కోసమని మిస్ హాంగ్ దగ్గర మూదాయ్ చైల్డ్హుడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు. నెక్స్ట్ డే సీజీ లూరెన్, చబ్బీ అండ్ 13,000ని చూస్తాం. సీజీ వాళ్ళకి మ్యూజియంలో తీసుకున్న బ్రేస్లెట్స్ గిఫ్ట్గా ఇస్తాడు. తర్వాత లూరెన్ మూదాయ్ థింగ్స్ని చూస్తున్నప్పుడు అతనికి ఒక బొమ్మలా ఒక టెడ్డీబేర్ బొమ్మలో దాచిపెట్టిన డ్రాయింగ్ కనిపిస్తుంది. ఆ డ్రాయింగ్ని చూసినప్పుడు అది చైల్డ్హుడ్లో మూదాయ్ వాళ్ళ మదర్తో ఉన్నట్టు డ్రా చేసిందనమాట. దాంతో అతనికి మూదాయ్ ఎమోషనల్ ట్రిగర్ వాళ్ళ మదరే అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో మూదాయ్ 2 జారాతో, నేను చిన్నప్పుడు ఒక రౌండ్ షేప్ బిల్డింగ్లో ఉండేదాన్ని, నాకు దాని అడ్రస్ కొంచెం కనుక్కొని చెప్తావా, అది ఈ ఏరియాకి దగ్గరలోనే ఎక్కడో అని అడుగుతుంది. జారా కూడా దాని గురించి ఎంక్వైరీ చేసి మూదాయ్ 2కి ఆ అడ్రస్ ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో లూరెన్కి మిస్ హాంగ్ ద్వారా మూదాయ్ చిన్నప్పుడు వాళ్ళ మదర్ అబాండన్ చేసిన తర్వాత లింక్ సిటీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్లో పెరిగింది అని తెలుస్తుంది. దాంతో అతను ఇన్ఫార్మెంట్ వారెన్కి కాల్ చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని అడుగుతాడు. ఇంకోవైపు హోంగ్షాకి మూదాయ్ ఎక్కడో వెళ్ళిపోయింది అని తెలిసి రెస్టారెంట్కి వస్తుంది. అక్కడ 13,000 ఆమెతో, మేము లింక్ సిటీలో కొంతమంది ఫేమస్ వ్లాగర్స్కి పే చేసి మూదాయ్ కనిపించడం లేదు అని పోస్ట్ చేయమని అడిగాము అని అంటాడు. తర్వాత రెస్టారెంట్లో ఉన్నప్పుడు 13,000 కూడా ఒక విజన్ కనిపిస్తుంది, ఒక వాల్పేపర్ దాంట్లో అనమాట. నెక్స్ట్ సీన్లో రెస్టారెంట్లో జారాని వాళ్ళ ఆంటీతో చూస్తాం. ఇక్కడ మన లింక్ సిటీలో. అక్కడ ఆమె ఒక టేబుల్ దగ్గర ఉన్న రౌడీ కస్టమర్స్కి సర్వ్ చేయడానికి భయపడుతుంది. డిషెస్ వాష్ చేస్తున్న మూదాయ్ వచ్చి వాళ్ళతో నేను సర్వ్ చేస్తాను అని ఆ ప్లేట్ని ఆ రూట్ కస్టమర్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇస్తుంది. పాపం వాళ్ళకి మన మూదాయ్ సంగతి తెలియక ఆమెతో గొడవపడతారు. మూదాయ్ 2 అందులో ఉన్న రింగ్ లీడర్కి లైట్గా వార్నింగ్ ఇస్తుంది అనమాట, కత్తి అతని మెడ మీద పెట్టి. అంతలో జారా వాళ్ళ ఆంటీ అక్కడికి వచ్చి అక్కడ నుంచి మూదాయ్ని పంపించేసి, కొత్త అమ్మాయి కొంచెం కోపం ఎక్కువ, సర్దుకుపోండి అని ఏదో సర్ది చెప్తుందన్నమాట. తర్వాత మూదాయ్ 2 ఆంటీతో, నేను డిష్ వాషింగ్తో పాటు బాడీ గార్డ్ వర్క్ కూడా చేస్తాను, వరి అవ్వకండి అని అంటుంది. నెక్స్ట్ సీన్లో జారా మూదాయ్ 2 అడిగినందుకు ఆన్లైన్లో లోకల్గా రెడ్ హీల్స్ వేసుకున్న లేడీ గురించి ఏమైనా స్టోరీస్ ఉన్నాయేమో అని సర్చ్ చేస్తుంది. మూదాయ్తో అలా సర్చ్ చేస్తే అన్ని హారర్ స్టోరీసే వస్తున్నాయని చెప్పి, ఎస్పెషలీ ఫ్లయింగ్ హార్స్ స్టాచ్యూ దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ని పోస్ట్ చేశారు అని చెప్తుంది. మూదాయ్ 2 ఆ పోస్ట్ని చెక్ చేసినప్పుడు ఆమెకు అందులో రెడ్ హీల్స్ పిక్చర్ చూసి
తన మదర్ వేసుకున్న రెడ్ హీల్స్ లాగా అనిపిస్తాయి. ఆ రోజు నైట్ ఆమె చిన్నప్పుడు తను వాళ్ళ మదర్తో కలిసి ఉన్న అపార్ట్మెంట్స్ ఏరియాకి వెళ్తుంది. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక స్ట్రీట్ వెండర్ మూదాయి 2తో ఆ అపార్ట్మెంట్స్లో ఇప్పుడు ఎవరు ఉండటం లేదు, అందులో ఒక లేడీ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని అంటుంది. ఆ స్ట్రీట్ వెండర్ మూదాయి వాళ్ళ మదర్ గురించి మాట్లాడుతుందన్నమాట. ఇక్కడ మనకి మూదాయి వాళ్ళ మదర్ ఒక ప్రాస్టిట్యూట్ అని అర్థమవుతుంది. ఆ స్ట్రీట్ వెండర్ ప్రాస్టిట్యూట్ గురించి చెప్తూ 20 years బ్యాక్ ఆ అపార్ట్మెంట్స్లో ఒక ప్రాస్టిట్యూట్ ఉండేది, ఆమెకు ఒక డాటర్ కూడా ఉంది. ఆ బిల్డింగ్లో ఉన్న అందరితో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. తర్వాత ఆమెకి ఏదో డిసీజ్ రావడంతో చాలా వికృతంగా మారిపోయిందంట. ఆమె బాడీని మొత్తం ఫుల్గా కవర్ చేసుకొని తిరిగేది అనేవారు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్న డాక్టర్ని కూడా జబ్బుకి క్యూర్ లేదనడంతో స్టాబ్ చేసిందని విన్నాను. కొన్ని డేస్కి ఆ ఫ్లయింగ్ హార్స్ స్టాచ్యూ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి జంప్ చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పారు అని అంటుంది. అలానే ఆమె చనిపోయిన తర్వాత ఆ బిల్డింగ్కి కూడా బ్యాడ్ లక్ రావడంతో అక్కడ అందరూ గొడవలు పడి ఎక్కువైపోయి ఆ గొడవలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పాపం ఆమె డాటర్ ఏమైందో ఎవరికీ తెలియదు అని అంటుంది. ఇంకోవైపు రెస్టారెంట్లో ఉన్న చబ్బీకి లింక్ సిటీలో ఉన్న ఒక వ్లాగర్ మూదాయి 2 ట్రైన్ ఫైట్ వీడియోని పంపిస్తాడు. దాంతో వాళ్ళు వెంటనే లూరాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ ఈ లింక్ సిటీలో ఉన్న మూదాయి 2 ఫ్లయింగ్ హార్స్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ ఆ రెస్టారెంట్లో గొడవ పడిన రింగ్ లీడర్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. అతనితో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అతను ఆమెతో మూన్ లేనప్పుడు ఈ స్టాచ్యూలోంచి హార్ట్ బీట్ సౌండ్స్ వినిపిస్తాయంట, సైలెంట్గా ఉండు అని అంటాడు. అలాగనే ఇయర్స్ని ఆ స్టాచ్యూ వాల్కి పెట్టి వింటూ ఉంటాడు. మూదాయి 2 కూడా ఇయర్స్ పెట్టి వింటుంది. వాళ్ళని దూరం నుంచి ఒక రెడ్ హీల్స్ వేసుకుని ఉన్న లేడీ చూస్తున్నట్టు మనకు చూపిస్తారు. ఆ రోజు నైట్ బ్రిడ్జ్ మీద రెస్టారెంట్లో గొడవ చేసి ఆ రింగ్ లీడర్ ఉన్నాడు కదా, ఒక రింగ్ లీడర్, అతను ఇంకా ఈ ఫ్రెండ్, ఈ స్టాచ్యూ దగ్గర ఉన్న ఫ్రెండ్, వాళ్ళిద్దరిని బ్రిడ్జ్ మీద చూస్తాం అన్నమాట. ఇంకోవైపు మూదాయి 2 డ్రీమ్లో ఆమె ఆ బ్రిడ్జ్ మీద ఆ రింగ్ లీడర్ ఫ్రెండ్ పార్ట్నర్ ఉన్నాడు కదా ఒక అతను ఫ్రెండ్, అతని పక్కన నుంచున్నట్టు ఉంటుంది ఆమెకి కల్లో. ఆమెలోంచి మూదాయి స్ప్లిట్ అయ్యి వచ్చి ఆ ఫ్రెండ్ని కిందకు తోసేస్తుంది, ఆ రింగ్ లీడర్ ఫ్రెండ్ని. మూదాయి 2 షాక్ అయ్యి ఆ స్ప్లిట్ పర్సనాలిటీతో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. సడన్గా ఆమెకి మెలకు వస్తుంది. అసలు ఏం జరిగిందో ఆమెకు కూడా ఏం అర్థం కాదు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 16 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.